ించడానికి కృపను ధన్యతను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది, దేవుని వాక్యములకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 11వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. వాక్యము నిమిత్తమై చిన్న ప్రార్థన. మహాగరుడైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పగటి కాల సమయంలో ప్రభువా నిలబడిన జ్ఞాపకం చేసుకోండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకొని బిడ్డలందరితో మీరే మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మనము చదివిన మాట యెహోషువ గ్రంథము 11వ అధ్యాయం 20వ వచనం. వారిని నిర్మూలం చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయు నిమిత్తము వారి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచి ఉండెను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ఏంటిదంటే, యెహోవా కొన్నిసార్లు కొంతమందికి చెడ్డ మనసును అనుగ్రహిస్తాడంట. ఏంటిదంట? ఏమనుగ్రహిస్తాడు? చెడ్డ మనసు అనుగ్రహిస్తాడు, లేకపోతే కఠినమైన మనసు అనుగ్రహిస్తాడు. ఎవరెవరికి కఠినమైన మనసు అనుగ్రహించబడింది, ఎవరెవరికి చెడ్డ మనసు అనుగ్రహించింది, అసలు ఎందుకు ఇటువంటి కఠిన మనసు దేవుడు వారికి అనుగ్రహించాడు అన్న మాటలు చూద్దాం. ఇక్కడ మనం చదివిన మాటల్లో ఈ ఇశ్రాయేల్ ప్రజలు యుద్ధములు చేస్తూ ఈ కానాను దేశంలో ఉన్న అనేక ప్రాంతములను, అనేక పట్టణములను వీరు స్వాధీనపరుచుకుంటున్నారు ఈ ఇశ్రాయేలీలు. అటువంటి సమయంలో అక్కడ కొంతమంది రాజులను, కొంతమంది అధికారులను, కొంతమంది ప్రజలను, కొంతమంది అనేక మందిని తీసుకుని వారందరూ కూడా బయలుదేరి రథములతో, సైనికులతో, సేవకులతో, అలాగే మిడతల దండు వలె వీరందరూ కూడా బయలుదేరి వచ్చారంట. ఎవరి దగ్గరికి వచ్చారంటే శత్రువులైన ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చారు. ఇలాగ వారు రావటం వలన జరిగిన సందర్భం ఏంటిదంటే, ఈ ప్రజలందరూ యుద్ధము చేయటానికి బయలుదేరాలి. అటువంటి సమయంలో దేవుడు శత్రువుల మనసును కఠినపరిచాడు. ఎప్పుడైతే దేవుడు శత్రువుల మనసును కఠినపరిచాడో వారి హృదయములన్నీ కూడా కఠినమైపోయినాయి. వారందరూ కూడా ఇశ్రాయేలీలతో యుద్ధము చేయాలి, ఇశ్రాయేలీని హతమార్చాలి, ఇశ్రాయేలీల మీదకి వెళ్ళిపోవాలి అన్న మనసు దేవుడంట శత్రువులకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఈ శత్రువులకు మనసు కఠినమైపోయిన కారణంగా వారు బయలుదేరుతున్నారు. ఎవరి మీదకంటే ఇశ్రాయేలీల మీదకి. ఇశ్రాయేలీల ప్రజల్ని ఏమీ అనలేదు, ఇశ్రాయేలీలు ప్రజల్ని ఏమీ బాధ పెట్టలా, ఇశ్రాయేలీలు ప్రజల్ని ఏమీ రెచ్చగొట్టలేదు. కానీ దేవుడే ఆ శత్రువులందరికీ కఠినమైన ఇస్తున్నప్పుడు వారు బయలుదేరి ఇశ్రాయేలీల మీదకి యుద్ధము చేయడానికి వారు వస్తున్నారంట. వారు వస్తున్నప్పుడు ఇశ్రాయేలీలందరూ బయలుదేరి యుద్ధము చేసి వారిని హతమార్చి వారందరూ తరిమివేసి అక్కడి నుంచి వారి భూభాగములు, వారి స్వాస్యములు, వారి పట్టణములు అన్నిటిని కూడా వీరు స్వాధీనపరుచుకుంటున్నారు. కారణం ఏంటిదంటే ఎవరి మనసు కఠినమైపోయినదంట? ఎవరి మనసు కఠినమైపోయినది? శత్రువుల యొక్క మనసు. మనం చదివిన మాటలు కనబడుతుంది. వారు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయుటకు యెహోవా వారి హృదయములను
యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉన్నాడు. ఎందుకంటే శత్రువులందరూ వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయాలి, ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి కావాలని వారితో గొడవ పెట్టుకోవాలని కాదు. వీరెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్ళి శత్రువులందరినీ కూడా మా మీద యుద్ధం రమ్మని వారేమీ చెప్పట్లేదు. కానీ వారికి అంతడే వారు బయలుదేరి యుద్ధమునకు వస్తున్నారు. ఏ విధంగా అంటే అనేక తెగల వారు ఉన్నారు, అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది వారందరూ వస్తున్నప్పుడు సైన్యమును సమకూర్చుకుని విస్తారముగా సముద్రమందలి ఇసుక రేణువుల వలె బయలుదేరి ఇశ్రాయేలీయుల మీదకి వస్తూ ఉన్నారు. ఇలాగ వస్తున్న ఈ ప్రజలందరినీ కూడా దేవుడు అణిచివేస్తున్నాడు. ఈ సమాచారం యెహోషువకు అందింది. యెహోషువ వెంటనే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇసుక రేణువుల వలె ఈ సైన్యము మా మీదకి వస్తుందంట, మేమందరం ఎలాగ యుద్ధము చేయాలి, వారిని ఎలాగ హతమార్చాలి అంటుంటే దేవుడు అంటున్నాడు, యెహోషువ నీవు భయపడమాక, నీవు వారి హృదయముల వారి రథములను వారి గుర్రములను వారి రౌతులను సమస్తము కూడా నీవు అగ్ని చేత కాల్చివేయబోతున్నావు. హల్లెలూయా. అవన్నీ కూడా వారి కాలిపోతున్నాయి. అటువంటి సమయంలో నిజంగా వారి ఆయుధములు పట్టుకొని గుర్రం యొక్క కాలు నరమని వారు తెగకోస్తున్నారు, రథములన్నిటినీ కాల్చివేస్తున్నారు, అనేక సైన్యమును వారు తరిమి వేస్తున్నారు, ప్రజలందరినీ శత్రువులందరినీ చెదరగొడుతున్నారు. కారణం ఏంటిదంటే ఈ శత్రువులైన వారు ఇశ్రాయేలీయుల మీదకి ఎలా వచ్చారంటే ఇసుక రేణువుల వలె గొప్ప సైన్యము దండు వలె వారి మీదకి వచ్చినది. అయినను యెహోవా ఇశ్రాయేలు పక్షమున ఉన్నాడు కాబట్టి వీరికి విజయమును దేవుడిచ్చాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్యన దేవుడు తోడుగా ఉండి, వారు అనాకీలే కావచ్చు, బలమైన జనమే కావచ్చు, వారు ఎత్తుగల మనుషులే కావచ్చు, ఎటువంటి జనమైనా ఎటువంటి మనుషులైనా సరే దేవుడు వీరికి తోడుగా ఉండి వారందరినీ కూడా తీసుకుని ఎప్పుడైతే వీరు బయలుదేరి వెళుతూ ఉన్నారో ఈ వెళుతున్న సైన్యమునంతటిని కూడా దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులు అణిచివేసి వీరి పక్షమున దేవుడే తోడుగా ఉన్నాడు. దేవుడి మాటలు వింటున్న మన జీవితంలో దేవుడు కొన్నిసార్లు కొంతమందికి చెడ్డ మనస్సునిస్తాడు. కొన్నిసార్లు హృదయములంట కఠినమైపోతూ ఉంటాయి. ఎవరి ద్వారా తెలుసా? దేవుని ద్వారానంట. ఎవరి ద్వారా ఈ హృదయములు కఠినమవుతుంది తెలుసా? దేవుని ద్వారా. ఎవరి ద్వారా వీరి జీవితాలు చెడ్డ మనసు వస్తాయి అంటే దేవుని ద్వారా వారి జీవితాలకు చెడ్డ మనసు వస్తుంది. ఈ శత్రువులకి చెడ్డ మనసు వచ్చటం ద్వారా మేము ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి వారితో యుద్ధం చేయాలని ఆలోచన వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరినీ చెదరగొట్టాలన్న ఆలోచన వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఇక్కడి నుంచి వారు వెనకకి పంపించవేయాలన్న ఆలోచన వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు బ్రతకనీయకూడదన్న ఆలోచన శత్రువులకు వస్తుంది. అలాగ రావటానికి అటువంటి మనసు కలిగించింది ఎవరంటే యెహోవాయే. ఆ చెడ్డ మనసు రాకపోతే శత్రువులు కావాలని ఇశ్రాయేలు మీద ప్రజల మీదకి ఎందుకు వస్తారు? వారి హృదయంలో కఠినము కాకపోతే ఇశ్రాయేలు ప్రజల మీద ఎందుకు వస్తారు? వారి జీవితాలు ఇటువంటి చెడ్డ మనసు లేకపోతే యుద్ధము చేద్దాము, ప్రజలందరినీ సమకూర్చుకుందాం, రథములు రౌతులు తీసుకుని వెళతామన్న ఆలోచన వారికి ఎందుకు వస్తుంది? ఎవరి జీవితం వాళ్ళు కొనసాగిస్తూ ఉండేవారు. కానీ శత్రువులు అన్నవారు బయలుదేరి అది ఒక సైన్యము మన మీదకి వస్తుందంట, ఒక సైన్యము మన ప్రాంతానికి వారు చొరబడుతూ ఉన్నారు, ఒక సైన్యము మా ప్రదేశానికి రాబోతున్నారు. ఇటువంటి సమయంలో మనమే ముందుగా వారిని ఎదుర్కొని వారందరినీ హతమార్దామని చెప్పినప్పుడు నిజంగా ఇటు మాటను బట్టి వారందరూ కూడా బయలుదేరి యుద్ధము చేయడానికి ఇశ్రాయేలు ప్రజల మీదకి వస్తూ ఉన్నారు. ఈ వస్తున్న సందర్భంలో ప్రజలందరూ బయలుదేరారు. ఇశ్రాయేలు ప్రజల పక్షమున యెహోవా ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజల పక్షమున యెహోషువ నిలబడి ఉన్నాడు. వీరందరి తరపున ప్రార్థన చేసి ఎప్పుడైతే బయలుదేరి వెళ్ళారో ఆ చెడ్డ మనసు కలిగిన వారి జీవితాలను, కఠిన హృదయం కలిగిన జీవితాలను హతమార్చి వారందరినీ కూడా తరిమివేసి ఆ ప్రదేశములు వీరు స్వాధీనపరుచుకుని ఆ భూభాగములన్నీ కూడా వీరు కింద ఉంచుకున్నారు. కారణం ఏంటిదంటే చెడ్డ మనసు వచ్చేస్తుంది ఇశ్రాయేలు ప్రజల మీదకి. వారి చెడ్డ మనసు ఇశ్రాయేలు ప్రజల మీద కలిగి ఉన్నారు. ఇటువంటి కఠినమైన మనసు ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చేసింది. ఇలాగ వచ్చుట ద్వారా ఈ ప్రజలందరి జీవితాల్లో ఇశ్రాయేలు ప్రజల మీద అనేక కోపద్వేషాలు పెట్టుకుని వారిని బ్రతకనీయకూడదని ఆలోచన చేస్తున్నారు. దేవుని మాటలు వింటే మన జీవితంలో కొన్నిసార్లు చెడ్డ మనసు వస్తుంది,
కొన్నిసార్లు కఠినమైన మనసు వస్తుంది. కొన్నిసార్లు మన జీవితములలో అనేక విధముగా మనము రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే కొన్నిసార్లు కఠినమైన మనసు దేవుని ద్వారా కలుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కఠినమైన మనసు మనమే చేసుకుంటూ ఉంటాం. అటువంటి మనసు మన జీవితంలో కలిగినదంటే దేవుడు నీకంటే మరొక వ్యక్తిని హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా! నీకంటే మరొక వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు తరమటానికి శత్రువులకి కఠినమైన మనసును దేవుడు కలిగించాడు. ఇశ్రాయేలు ప్రజలకు విజయంనిచ్చేశాడు. కఠినమైన కలగడానికి కారణం ఏంటిదంటే నీ జీవితాన్ని కొన్నిసార్లు అణిచివేయాలని దేవుని ఆలోచన అయితే, ఒకవేళ దేవుని ఎదుట నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటుంటే, దేవుని ఎదుట నీ జీవితం నచ్చని విధముగా ఉంటే, దేవుని ఎదుట నీ క్రియలు హేయముగా ఉంటే, దేవుడు అనుకుంటాడు వీరికి కఠినమైన మనసు కలుగజేసి అలాగే వారిని అణిచివేస్తూ వారిని దూరం చేస్తూ ఉంటాడు. కానీ ఎవరి మీదైతే నీవు కఠిన మనసు కలిగి ఉన్నావో, ఎవరి మీదైతే చెడ్డ మనసు పెట్టుకున్నావో అటువంటి వారిని దేవుడు అంచెలంచెలుగా ఆయన ఎదిగిస్తూ ఉంటాడంట. హల్లెలూయా! మనం అనుకుంటామో ఏమండి మా మీద వారు చెడ్డ మనసు పెట్టుకున్నారండి, ఏదో కఠినంగా మాట్లాడుతారు, వారి మాటలు చాలా సూటిబోటి మాటలండి, హృదయానికి తగులుతున్నట్లుగా గాయపరుస్తున్నట్లుగా ఉంటాయి. చెడ్డ మనసు కలిగిన శత్రువులు ఏమైపోయారు తెలుసు కదా. ఫరో తన జీవితంలో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. ఏ విధంగా తెలుసా? నేను ప్రజలను పానీయును అని పట్టుకున్నాడు. కఠినమైపోతుంది. ఎవరి ద్వారా తెలుసా? యెహోవా ఫరో మనసును కఠినపరిచాడంట. యెహోవా ఫరో హృదయాన్ని కఠినపరిచాడంట. ముందే ప్రజలందరినీ కూడా మీ సామాన్లన్నీ సదురుకుని వెళ్ళిపోమంటున్నాడు. వారు బయలుదేరుతున్నారని తెలవగానే ఫరో మరలా వచ్చి సమాచారం ఏంటిదంటే, ఇశ్రాయేలు ప్రజలారా మీరు వెళ్ళొద్దు అంటున్నాడు. ఇటువంటి కఠినమైన మనసు ఫరోకి దేవుడు కలిగించాడు. ఈ కఠినమైన మనసు కలిగిన ఫరో తన జీవితంలో అలాగే బ్రతుకుతూ అదే మనసు అదే జీవితము అలాగే చెడ్డ మనసు కలిగి బ్రతుకుతున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలైతే సంతోషిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో అయితే ఆనందం ఉన్నదంట. ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో అయితే సంతోషం కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో అయితే వెలుగున్నది. కానీ ఐగుప్తీయుల ఇంటిలో ప్రతి ఇంటిలో కూడా చీకటి కనబడుతుంది. ప్రతి ఇంటిలో రోదనం ఉన్నది. ప్రతి ఇంటిలో బాధలు కనబడుతున్నాయి. ప్రతి ఇంటిలో శోకములు వినబడుతున్నాయి. ప్రతి ఇంటిలో కూడా అనేక వేదనలు కనబడుతున్నాయి. కానీ ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో అయితే ఏది కూడా అటువంటి భయం అటువంటి బాధ వారి జీవితంలో లేదు. వారు ఏం చేస్తున్నారంటే ప్రజలందరి జీవితములలో ఎటువంటి బాధలు అనుభవిస్తున్నారో తెలుసా? ఈ ఫరో హృదయం కఠినమైపోయినప్పుడు ప్రజలకు సంతానములు దేవుడు మొత్తగా వారందరూ చనిపోతుంటే ఇశ్రాయేలు ప్రజలంట పండగ చేసుకుంటున్నారంట. అదేం పండగ? ఏం పండగ? మన ఉపవాసాలు నేర్చుకున్నాం కదా. ఏం పండుగ అది ఇశ్రాయేలు ప్రజలకి? దసరా పండుగ, పస్కా పండుగ. అంటే గుసుకుంటే మనకి ఏం వినపడిద్దమ్మా? నేను మైకులు పోయేదట్టు అర్థంటే ఈ ప్రజలందరేమో ఈ పండగ చేసుకుంటూ వారు ఈ పశువును వధించి ఏం చేస్తున్నారంట? తింటున్నారు. కానీ ఐగుప్తీయులలో ఏం వినపడుతుందంట? బాధ. ప్రతి సంతానంలో వారు మొదటిగా పుట్టిన వారిని జ్యేష్ఠుల్ని దేవుడు ముట్టాడు. ఏడుస్తున్నారు, కన్నీరు. ఉదయం లేవగానే ప్రతి ఇంటిలో ప్రతి మంచం మీద జ్యేష్ఠుడు లేడంట. కఠినమైన హృదయం ఎవరిది తెలుసా? ఫరోది. కానీ ఇశ్రాయేలు ప్రజలైతే వారు పండుగను ఆచరిస్తున్నారు, మాంసం తింటున్నారు. రాత్రి అంతా ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నారు. ఇశ్రాయేలు ప్రతి ఇంటిలో కూడా పండగ వాతావరణం కనబడుతుంటే ఐగుప్తీయుల ఇళ్లలో ఏం కనబడుతుంది? ఏడుపులు. కఠినమైన జీవితములు ఉన్న ఫరో హృదయం అలాగే పతనమైపోతుంది. ఎవరి మీదైతే కఠిన మనసు పెట్టుకున్నాడో ఆ ప్రజలు దేవుడు హెచ్చిస్తున్నాడంట. హల్లెలూయా! మనస్సు కొన్నిసార్లు ఎదుట వారి మీద కఠినపరుచుకుంటే, ఒక మనుషుడు కఠినపరుచుకుని కఠినంగా మాట్లాడితే చెడ్డ మనసు కలిగి ఉంటే ఏమి కాదండి. దేవుడు మన మీద చెడ్డ మనసు పెట్టుకుని దేవుడు మన ఎడల కఠినంగా వ్యవహరిస్తే నువ్వు బాధపడు, దుఃఖపడు, దేవుడి దగ్గర పశ్చాత్తాపడు, క్షమాపణ అడుగు, దేవుడి దగ్గర విధేయత కలిగిండు, లోబడు. ప్రభువా నీవు కఠినమైన మనసు కలిగి ఉంటే నాకు దిక్కెవరయ్యా అని ప్రార్థన చేయి, తప్పలేదు. ఒక మనిషి మన ఎడల కఠినంగా ఉంటాడంటే ఈరోజు ఉంటాడు, రేపు పోయే మనిషి ఏ విధంగా ప్రవర్తించవచ్చు, ఏ విధమైన మనసు కలిగి ఉండవచ్చు.
ఏ విధమైన జీవితం కలిగి ఉండవచ్చు. కొంతకాలమే కదా మనుషులు ఉండేది. దేవుడు నీ ఎడల ఏమైనా కఠినంగా ఉన్నాడా పరీక్షించుకో. దేవుడు నీ మీద ఏమైనా చెడ్డ మనసు కలిగి ఉన్నాడు పరీక్షించుకోవాలి. ఆయన అటువంటి మనసు మన మీద అస్సలు కలిగి ఉండకూడదు. అలా కలిగి ఉంటే మన జీవితాలు దేవుడికి దూరం అయిపోతాయి. ఎలా దూరం అవుతాయి తెలుసా? మనం చదువుతున్నట్లుగా యెహోషువ కాలంలో వారికి కఠిన మనసు దేవుడు అనుగ్రహించినప్పుడు వారి జీవితాలు మరణానికి వెళ్ళిపోయినాయి అంట. ఫరో కఠినమైన మనసు కలిగించాడు. ఎంత కఠినమైన మనసు అంటే, ఇంటి దగ్గరేమో ప్రతి ఇంటిలో మొదట పుట్టిన వారు చనిపోతే ఈయనేమో ప్రజలను తరుముకుంటా రథాలను, రౌతులను, గుర్రములు, శ్రేష్టమైన రథాలను వేసుకుని ఇంకా పరిగెడుతున్నాడు. అదేంట ఇంటి దగ్గర సావుగాల వినబడుతుంది కదా, ఇంటి దగ్గర మరణ కోశములు వినబడుతున్నాయి కదా, ఇంటి దగ్గర అనేక మంది ఏడుస్తున్నారు కదా. ప్రథమ సంతానం చనిపోయినదే. ఏ ఇంటిలో కూడా సంతోషం లేని సమయంలో ఈ ఫరో అదంతా వదిలేసి ఇశ్రాయేలు ప్రజలు ఎంటబడుతున్నాడంటే ఎంత కఠినమైన హృదయం అండి. ఈ భూలోకంలో పుట్టిన మనిషికి ఇంత వంటి కఠిన హృదయం ఉండదండి. ఇంటి దగ్గర ఒక స్వాబు పెట్టుకుని శత్రువులు వెంటాడే జీవితాలు అసలు ఈనాటి కాలంలో ఎవరికి ఉండవు. ఎంతటి శత్రువులైనా సరే ఆ దినమును మర్చిపోయి వారి ఇంటిలో జరిగిన సావుని గురించి వారు ఆలోచిస్తారు తప్ప, ఫరోనంట వారి ఇంటిలో ఫరోకు పుట్టిన వాడు కూడా చనిపోతే ఈయన వారందరూ వదిలేసి రెండే రథాలు వేసుకుని అదిగో వాళ్ళు సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంచుమించు సముద్రం వైపు వారికి ప్రయాణం చేస్తున్నారు. అరే నీ ఇంట్లో చనిపోయిన వ్యక్తి ఉన్నాడే, ఇంటిలో చనిపోయిన మనుషులు ఉన్నారే, ఐగుప్తు ఇంటిలో ప్రతి ఇంటిలో కూడా చనిపోయిన వారు కనబడుతున్నారే, ప్రతి ఇంటిలో కూడా బాధలు, ఏడుపులు వినపడని గృహమే లేదు. అటువంటి సమయంలో ఈయన హృదయం ఎంత కఠినంగా కూడా తెలుసా? వారందరినీ ప్రక్కన పెట్టి తన రాజ్యంలో ఉన్నవన్నీ ప్రక్కన పెట్టి మోషేని తరుముదాం, ప్రజలను తరుముదాం అని కఠినమైన హృదయం కలిగి బయలుదేరిన ఈ ఫరో జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందంటే సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయినది. దేవుడు అనుకున్నాడు ఈ కఠినమైన మనసు కలిగిన హృదయము అటుగా చేరటము, సముద్రం అవతలకు వెళ్ళటము అసంభవం. దేవుడు గ్రహించి సముద్రంలోనే సమాధి చేశాడండి. కఠినమైన మనస్సు కలిగించబడింది ఆయనకి దేవుని ద్వారా. దేవుడు అనుకున్నాడు మనస్సు కఠినమైపోతే, మనస్సు వారి జీవితంలో కఠినంగా ఉంటే దినదిన వారి జీవితాలు కఠినమైన వారు దేవునిని గ్రహించరు, కఠినమైన వారు ప్రార్థన చేయరు, చెడ్డ మనసు కలిగిన వారు లేఖనములు ధ్యానించరు, చెడ్డ మనసు కలిగిన వారు దేవునిని గుర్తించరు. ఇక వారి జీవితం ఏం చేస్తారంటే దేవుని మీద ఎదురు తిరగటం, దేవునికి దూరం అయిపోవటం, దేవుని సన్నిధి నుంచి వారి జీవితాలు దేవునికి వారికి మధ్యలో ఎంతో అగాధం ఏర్పడటము, వారి జీవితాలు దినదినము అలాగే కఠినమైన హృదయం కలిగి వారు దూరం అయిపోయి దేవునికి అందనంత స్థితిలోకి వారు వెళ్ళిపోతారు. ఫరో జీవితం అలాగే ఎన్ని మార్లు తెలుసా దేవుడు వారి జీవితాలు కఠినపరిచాడో. ఈ ఫరో హృదయం ఎన్ని మార్లు కఠినమైపోయినదో తెలుసా? ఇన్ని మార్లు చెడ్డ మనసు పెట్టుకున్నాడు తెలుసా ఇశ్రాయేలు ప్రజలు. ఈయన చెడ్డ మనసు ప్రజల మీద పెట్టుకోవటం వల్ల ప్రజలకు ఏమీ కాలేదండి. వారి ఆస్తులేమి తరిగిపోలా, వారి జీవితం ఏమి నాశనం అయిపోలా, వారి జీవితమే పతనమైపోలా. ఈయన కఠిన హృదయం కలిగి ఈయనే నష్టపోయాడు తప్ప ప్రజలేమి నష్టపోలేదు. వారి జీవితం చక్కగా ప్రయాణం చేస్తున్నారు. వారి జీవితాలు సముద్రం దాటి అవతలకు వెళుతున్నారు. వారి జీవితాలు సుఖ సంతోషాలతో ఉన్నాయి. వారి జీవితాలు ఏ నష్టము వారు చూడలేదు. కఠినమైన మనసు కలిగిన ఈ ఫరో జీవితం మాత్రమే నష్టం పోయింది. ఈయన కఠినమైన హృదయాన్ని బట్టి ఐగుప్తులో ఉన్న సమస్త ప్రజలు వారు ప్రాణ నష్టం తెచ్చుకున్నారు. కారణం ఏంటిదని, మనుషులు కఠినమైన మనసు ఉండవచ్చు, చెడ్డ మనసు ఉండవచ్చు, వాళ్ళు మనుషులు అంతవరకు, వాళ్ళు దేవుళ్ళు కాదండి. వారు మనుషులే, వారు దేవతలు కాదు. దేవుడు కఠినమైన మనసు నీ మీద ఏమైనా చూపిస్తుంటే, దేవుడు నీ ఎడల కఠినంగా వ్యవహరిస్తుంటే ప్రభు దగ్గర సాష్టాంగపడి ప్రభు దగ్గర నమస్కరించయ్యా, నీవు కఠినంగా ఉంటే మా జీవితాలు ఏమవుతాయి? నీవు మా మీద చెడ్డ మనసు కలిగి ఉంటే ప్రజలందరి దృష్టిలో హేళన అయిపోతామయ్యా అని దేవుని దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేసుకో. మనుషులు చెడ్డగా ఉండవచ్చు, మనుషుని ఎడల కఠినముగా ఉండవచ్చు, వారి జీవితాలు దేవుడు అలా ఉంచాలనుకున్నాడు, అలాగే ఉండిపోతాయి. మనుషులు దేవుని నిమిత్తమై
దూషించవచ్చు, అవమానించవచ్చు, చెడ్డ మాటల్లో పలకవచ్చు. అయినను మీరేం చేయాలంట? సంతోషించండి. కఠినంగా మనుషులు వ్యవహరించవచ్చు, అయినను మీ జీవితాలు ఆనందించండి. నేనేమనంటే బాధపడాలి, మనుషులు ఏమనంటే మీరెందుకు బాధపడటం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ భూమికి ఆకాశానికి ప్రతి మానవాళిని పోషిస్తున్న దేవుడు, మీ జీవితాలకి జీవనోపాధిని కలిగిస్తున్న దేవుడు, మిమ్మల్ని బ్రతికిస్తున్నవాడు, మీ జీవితంలో ప్రాణములతో నిలబెట్టిన దేవుడు. ఏమైనా మిమ్మల్ని అంటే అప్పుడు మీ జీవితంలో బాధపడాలి తప్ప నీటి మీద బొడగ వంటి మనుషులు ఏదో అన్నారని మనం ఎగిరెగిరి పడి వారి జీవితాలు బట్టి మనం దుఃఖపడటం, మనం బాధపడటం, అది మన జీవితాలకి తగదు. దేవుడు చెప్తున్నాడు కదా, మనిషి జీవితం ఎలా అంటే ఉదయకాల సమయంలో ఇంటి మీద పెరుగు పచ్చగడ్డి వాళ్ళే ఉంటుంది, అలా సాయంత్రానికి ఏమైపోద్ది? మరి వాళ్ళంటే నువ్వెందుకు బాధపడటం? వాళ్ళు ఏదో అన్నారని జీవితంలో ఎందుకు కొరంగిపోవటం? దేవుడేమో అన్నాడా నిన్ను? నీ మీద దేవుడిని కఠిన మనసు చూపించాడా? నీ మీద దేవుడు కఠినంగా వ్యవహరించాడా? లేకపోతే నేను దేవుడు కొట్టాడా? లేకపోతే నేను దేవుడు శిక్షించాడా? ఇట్లాంటి ఏమైనా జరిగితే బాధపడు, ప్రభు దగ్గర క్షమాపణ అడుగు, పరీక్షించుకో. ప్రభువా, ఎందుకు నా ఎడలు ఎంత కఠినంగా కొట్టున్నావు? మనుషులు ప్రక్కన పెట్టు. ఈరోజు కనపడతావు, రేపొద్దున పోయే మనుషులు ఎన్నన్నా నాకు సంబంధం లేదు. నీవు ఏదైనా మాట అంటే ప్రభువా నా జీవితాన్ని పరీక్షించుకుంటాను, పశ్చాత్తాపడతా, క్షమాపణ కలిగి ఉంటా. ప్రభువా నీవు మాత్రం చెడ్డ మనసు, కఠినమైన మనసు మాత్రము నువ్వు కలిగి ఉండవద్దు అని దేవుని దగ్గర మనం ప్రాధాయపడుతూ ఉండాలి. దేవుడే చెప్తున్నాడు కదా, నరుని ఆలోచనలు బాల్యం నుంచే ఏంటి అంట? చెడ్డవే. మరి ఇంకెందుకంటే మనం బాధపడతాం? ఇన్ని వాక్యాలు తెలిసిన వారమే, బైబిల్ గ్రంథం మీద ఇంత పట్టు ఉన్నవారమే, ఇంత విధంగా దేవుని చేత బలపరచబడుతున్న వారమే, కొన్నిసార్లు కలిగిన చెడ్డ మనసును బట్టి, కఠినమైన మనసును బట్టి ఫరో ఎన్నో విధాలుగా ప్రజల ఎడలా ప్రవర్తించాలనుకున్నాడు. ప్రజలను ఎన్నో విధాలుగా బాధలు పెట్టాలనుకున్నాడు. ప్రజలను కృంగదీయాలనుకుంటున్నాడు. అసలు నా దేశాన్ని, నా ప్రాంతాన్ని దాటి ఒక్క అడుగు కూడా వాడు వేయకూడదని చెప్పి ఎన్నో విధాలుగా అనుకున్నాడు. ఏ ఆలోచన ప్రజల ఎడల నెరవేర్చబడలేదు. ఫరో జీవితం నష్టపోయిందంటే అతని సైన్యం అంతా నష్టపోయినది. శ్రేష్టమైన రథములు, రౌతులన్నిటినీ దేవుడు సముద్రం మధ్యలో ముంచి వేశాడంట. ఏది కూడా నిలబడలేదు. ఎన్నో ఆలోచనలు చేశాడు. కఠినమైన హృదయం కలిగి దేవుడు అనుకున్నాడు, వారు నా సంతానము, వారు నా ప్రజలు, యాకోబు చేత దీవించబడుతూ వస్తున్న ప్రజల వారు, వారి మీదకి ఎంతైనను ఏ వ్యతిరేకత రాకూడదని గ్రహించి వారందరినీ కూడా క్షేమముగా నడిపించాడండి అవతల పక్కన. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఒక మాటను మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనం చదవండి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనసునకు బదులుగా పశువు మనసు వానికి కలుగును. ఆ తర్వాత 33వ వచనానికి వచ్చేద్దాం. ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరును సంభవించెను. మానవుల నుండి అతన్ని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి ఆయను. దేవుడు చెప్తున్నాడు, నెబుకద్నెజరు జీవితము ఎలాగుంటుందంట? పశువు వంటి మనసు. అతని జీవితానికి మానవ వంటి మనసు మారిపోయి ఏ మనసు వస్తుందంట? చెప్పాలి, ఏ మనసు వస్తుందంట? పశువు మనసు. అలాగుననే నెబుకద్నెజరుకి ఏ మనసు వచ్చేసిందంట? పశువు మనసు వచ్చిందంట. అతని జీవితము పక్షిరాజు రెక్కల వాళ్ళే, అతని గోళ్ళు ఈ పక్షుల గోళ్ళు వంటి జీవితాలు ఉండి ఇలాగూ ఆయన తన జీవితంని గడుపుతున్నాడు. దేవుడు కఠినమైన మనసు కాదండి కలిగించేది,
దేవుడు లేకపోతే చెడ్డ మనసు కాదు కలిగించేది. కొన్నిసార్లు అంట దేవుడు కలిగించేది ఏంటిదంటే కనబడుతా రాయబడతా మాటలు, పశువు వంటి మనసును కూడా కలిగిస్తాడంట. వారికి మనుషుల్లా ప్రవర్తించరు, వారికి జీవితము మనుషులు అంటే పైన దేహం ఇలాగ మనుషుల వలె ఉంటుంది, కానీ వారి ప్రవర్తన ఎలాగుంటుందంటే మనుషుల వలె ఉండదంట. వారికి పశువుల వలె వారు ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి మనసును కూడా ఎవరి ద్వారా కలుగు తెలుసా? దేవుడి ద్వారా. రాయబడుతున్నట్లుగా నెబుకద్నెజర్, ఇంకా కొద్ది కాలమును నీ జీవితంలో నీవు పశువు వలె ప్రవర్తిస్తావు, నీ జీవితం పశువు వంటి మనసుని కలుగుతుంది, మానవ వంటి మనసు తొలగిపోతుంది. నీ జీవితం ఏ విధంగా ఉంటుందంటే పక్షులు గోళ్ళు వంటి గోళ్ళు జీవితం కలిగి అతడంట పశువులాగా మారటమే కాదు, గడ్డి తింటున్నాడంట. ఇటువంటి జీవితాలు కొన్నిసార్లు కలుగుతాయండి దేవుని ద్వారా. ఎందుకంటే మానవుడిగా మన జీవితాలు దేవునికి ఏ ఉపయోగం లేనప్పుడు ఈ భూలోకంలో పుట్టిన ప్రతి జంతువులు అన్నీ దేనికి దానికి ఉపయోగపడతాయి. చూడటానికి కూడా మనం పోతూ ఉంటాం. ఇప్పుడు సెలవులు వచ్చినప్పుడు పిల్లలు సరదాగా తీసుకుని జూకి వెళ్తుంటాం. ఏమంటాయి దాంట్లో? జంతువులు కూడా డబ్బులు సంపాదిస్తున్నాయి మనుషులు బట్టి. ఈ మనిషి కొన్నిసార్లు తన కోసం తాను బ్రతుకుతూ, తన జీవితం కోసం తాను జీవిస్తూ స్వార్థంగా బ్రతుకుతూ ఉంటాడు. కానీ మనిషికి లేని మంచి హృదయము, మంచి జీవితము మూగజీవులకు ఉన్నాయి. మనిషికి లేని దయ వాటికి ఉన్నదంట. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ మనిషిని కొన్నిసార్లు దేవుడు చెప్పాడు ఒక మాట, మనిషిని సృష్టించినందుకు ఆయన హృదయం ఏమైపోయిందంట, మరి అందుకే పశువులే మార్చేశాడు ఆయన్ని. ఇతడు ఇప్పటికైనా నా మాట వింటాడేమో, పశువుగా మారిన తర్వాత తన జీవితాన్ని మార్చుకుంటాడేమో, అతని జీవితం ఏమైనా మార్పు చెందుతుందేమో గ్రహించిన దేవుడు అతనికి జీవితంలో మళ్ళీ ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అతని జీవితం ఏ విధంగా అంటే అక్కడ రాయబడుతుంది 34వ వచనం నుంచి 37వ వచనం తర్వాత మీరు చదువుకుంటే కనబడుతున్నది. వారందరూ దేవుని వైపు తిరిగి అతని జీవితము మరలా 34వ వచనం, ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్నెజర్, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నది అని అతని జీవితం మార్పు చెందిన తర్వాత దేవునిని స్తుతించడం ప్రారంభించాడంట. హల్లెలూయా. కొన్నిసార్లు మానవులైన మన జీవితంలో అనేకమైన హృదయాలు ఉంటాయి. మనం వాడిని చెప్తూ ఉంటాం, ఏమండి అది మనిషి కాదండి బాబు, పశువు వల్ల ప్రవర్తిస్తాడు. ఒక విధంగా పశువేనయ్యమనుకోండి అని కొన్నిసార్లు ఈ లోకంలో తిడుతున్నప్పుడు అంటున్నప్పుడు మనం వింటూ ఉంటాం, ఆలకిస్తూ ఉంటాం. దేవుడు చెప్పాడు, మానవి మనస్సు తొలగించి పశువు మనసు ఇస్తున్న నెబుకద్నెజర్. కారణం ఏంటిదంటే ఇతనికి వచ్చిన కళ అర్థం కాల, కళ మర్చిపోయాడు. దానియేలు వచ్చి కళ చెప్తున్నాడు, రాజా నీకు వచ్చిన కళ నాకు అర్థమైంది, దాని వివరణ ఈ విధంగా ఉన్నది. ఏంటిదయ్యా? నీకంట మానవి మనసు తొలగించబడి పశువు మనసు ఇస్తాడంట. అలాగునని దానియేలు తన అర్థమంతా చెప్పిన తర్వాత వెంటనే అతని జీవితానికి పశువు మనసు వచ్చేసింది. గడ్డి తింటున్నాడు, చేతులన్నీ కూడా పక్షుల వలె గోళ్ళు వచ్చేసింది. అతని జీవితము కొద్ది కాలాల పాటు అలాగే ఉన్నది. ఆ కాలం ముగించబడిన తర్వాత దేవునిని స్తుతిస్తున్నాడు, ఆయన ఆధిపత్యాన్ని స్తుతిస్తున్నాడు, మహోన్నతుడైన దేవుడు అని చెప్పి కొనియాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఒకసారి అతని జీవితాన్ని పశువు మనసు అనుగ్రహించిన తర్వాత అర్థమైంది, మానవ మనసు బాగుంటుందేమో. మానవుడు అతని జీవితం రాజు అయ్యుండి గడ్డి తింటబెట్టి, రాజు అయ్యుండి శ్రేష్టమైన ఆహారం తినాలి కదా. ప్రజలందరినీ జాగ్రత్తగా చూస్తూ విలువైన జీవితాన్ని కలిగి సింహాసనం అధిష్ఠించి ప్రజలను జాగ్రత్తగా చూడవలసిన రాజు అంట ఏం తింటున్నాడంటే గడ్డి తింటున్నాడంట. అతని జీవితం కాలం ముగించబడిన తర్వాత సర్వోన్నతుడైన దేవునికి స్తుతి కలుగును గాక అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అంటున్నాడు. ఎప్పుడైతే అతని జీవితం అలాగే మార్చబడినదో వెంటనే దేవుని దగ్గరికి వచ్చి ఆ పశువు మనసు తొలగించిన తర్వాత మరలా తిరిగి మానవ మనసు అనుగ్రహించగానే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. పశువులకి పశువు మనసు ఉంటుంది, పక్షులకి
పక్షుల మనసు ఉంటుంది, జంతువులకి జంతువుల మనసు ఉంటుంది. మరి మనకి ఏమో ఏ కాలానికి ఏ టైం పడితే ఆ టైం ఉంటుంది. ఒకసారి మనుషుల్లాగా ఉంటాం, ఒకసారి కఠినంగా ఉంటాం, ఒకసారి చెడ్డ మనసు కలిగి ఉంటాం, ఒక్కొక్కసారి పశువులాగా ప్రవర్తిస్తూ ఉంటాం, ఒక్కొక్కసారి వింతగా ప్రవర్తిస్తూ ఉంటాం. అన్ని లక్షణాలు మానవుల్లో మాత్రమే ఉన్నాయండి, ఇది ఎవరిలో లేవిక. అన్ని బుద్ధులు ఎక్కడ ఉన్నాయంటే మానవుల్లోనే ఉన్నాయి. ఏనుగులాగా ప్రవర్తిస్తుంది కానీ ఎలుగులాగా ప్రవర్తిస్తుందండి. ఏమండి అంతేగా, ఏనుగులాగా ప్రవర్తిస్తుంది కానీ ఎలా ప్రవర్తిస్తుంది అంతే. తన స్వభావం ఏంటిదంటే అదే, దాని మనసు ఏంటిదంటే అదే. కొన్నిసార్లు మానవులైన మన జీవితంలో అన్ని విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటాం, అన్ని విధాలుగా నడుచుకుంటాం. అన్ని లక్షణాలు మానవునికే మాత్రమే ఉంటాయి. దేవుడు అటువంటి సమయంలో ఎవరికి ఏ చెడ్డ మనసు పెట్టాలో, ఎవరికి ఏ కఠినమైన మనసు పెట్టాలో, ఎవరికి ఎటువంటి జీవితాన్ని పెట్టాలో దేవుడికి అన్నీ తెలుసు. వారి జీవితంలో కొన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేసినా, దేవుని మాట వినకపోయినా వారి జీవితంలో చెడ్డ మనసు కలిగించవచ్చు, ఫరో వలె కఠినమైన మనసు కలిగించవచ్చు, లేకపోతే దేవుని కృపను బట్టి ఈ నెబుకద్నెజరు జీవితంలో కలిగిన పశువు వంటి మనసు కలిగించవచ్చు. ఏదైనా కలిగి వారి జీవితాలు ఉండి వారు పతనమైపోతూ, వారి జీవితాలు దిగజారిపోతూ దేవునికి దూరం అవుతున్న బ్రతుకులు మనం చూస్తూ ఉంటాం. నీవు ఉండవలసింది ఇటువంటి మనసులు కాదండి. మనిషికున్న మంచి మనసు, దేవునికున్న మనసు నీకు కూడా కలిగి ఉండాలి. ఎవరైతే ఇలా కలిగి ఉంటారో ఆయన వంటి మనసు ఎవరికి ఉంటుందండి? దారిని పోతూ ఉండగా అందరు చూసుకుంటా పోతూ ఉన్నారు. యేసు ప్రభు రాగి గాయాల మీద శుభ్రంగా కడిగి గాయాలు కట్టి తన రథం మీద ఎక్కించుకుని వెళ్ళాడు. అందరికి ఉంది ఆ మనసు. దారి పోతున్నారు, ఎడదోతున్నారు, వెళ్ళిపోతున్నారు, ఆడికి దెబ్బ తగిలిన చూస్తున్నారు, పోతున్నారు. ఎవరికి లేదు మంచి మనసు? దేవునికి ఉన్నది, ఆయనకు ఉన్నది. కాబట్టి ఆ మనసును బట్టి ఆ వ్యక్తిని స్వస్థపరిచి తీసుకుని వెళ్ళి ఇంటిలో దింపాడంట. యేసు ప్రభు వారికి ఉన్న మంచి మనసు మనకుంటే నిజముగా అనేక మంది దగ్గర మన సాక్ష్యమును మనం కాపాడుకొనవచ్చు. హల్లెలూయా. మన జీవితంలో ఉన్న మన భక్తిని, మన ప్రార్థనని, మన ప్రవర్తనను కాపాడుకొనవచ్చు. ఒకవేళ మన జీవితంలో ఇటువంటి మనసు మనకు లేకోకుండా మన కఠినమైన మనసు కలిగి, చెడ్డ మనసు కలిగి మనం జీవించడం ద్వారా మనకి అది దేవుని ఎదుట విలువైన భాగ్యము కాదని లేఖనాలు చెప్పబడుతూ ఉన్నాయి. మనుషులు కఠినంగా ప్రవర్తించవచ్చు, మనుషులు చెడ్డ మాటలు ఎన్నో పలకవచ్చు, అయినా సరే నీ జీవితంలో దేని విషయం కూడా కలత చెందవద్దు. దేవుడు ఏమైనా అంటే అప్పుడు నువ్వు బాధపడు, దానికి అర్థం ఉంటుంది. ఇద్దరు సాధువులు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంటే వారు సత్రమునికి వెళ్ళాలి. ఇలా ప్రయాణం చేస్తూ ఉండగా ఒక చోట ఒక చిన్న కాల వచ్చింది. దాన్ని దాటడానికి ఒక చిన్న పిల్ల దాటలేకపోతా ఉన్నది. ఈ సాధువుల ఇద్దరిలో ఒక వ్యక్తి ఆ చిన్న పిల్లని ఎత్తుకొని కాలువ దాటించాడు. వారు సత్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మొదటి వ్యక్తి అంటాడు, అయ్యా మన సాధువులు కదా, ఆడవారిని మనం ముట్టుకోకూడదు, అది పిల్లలైనా సరే మనం ముట్టుకోకూడదు కదా, నువ్వెందుకు ఆ పిల్లని కాలువ దాటించావు? మనం ఎవరు? సాధువులం, సత్రంలో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఎటువంటి లోపం లేని వారిగా ఉండాలి అని చెప్తూ ఉంటాడు. ఈయన అన్నాడు, నేను ఆ పిల్లని కాలువ దాటించి మర్చిపోయాను, నువ్వు ఇంకా మనసులోనే మోస్తున్నావా అన్నాడంట. నీకు ఇంకా చెడ్డ మనసు పోలేదురా? నేను కాలువ దాటించాను, చిన్న బిడ్డకి సహాయం చేశాను, ఆ బిడ్డని అక్కడ వదిలేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. నువ్వు అప్పటి నుంచి కూడా ఆ చిన్న బిడ్డని మనసులో మోస్తానే ఉన్నావు, ఇంకా సత్రముకు వచ్చినా సరే అదే ఆలోచనతో ఉన్నావా? నేనైతే ఎప్పుడో మర్చిపోయా, నువ్వు మర్చిపోయావా? ఏ బై నేను మర్చిపోలేదు అంటున్నాడు. చెడ్డ మనసు, కఠినమైన మనసు, ఇటువంటి జీవితము కలిగి ఉన్న మన జీవితములలో ఈ మనసు మనలో ఉంటే తొలగించుకోవాలి దేవుని దగ్గర. హల్లెలూయా. ఇటువంటి మనసు మన నుంచి దూరం అయిపోవాలి. చెడ్డ మనసు కలిగి ఉండి ఇశ్రాయేలు మీదకి వచ్చారు, హతులైపోయారు. కఠినమైన కలిగి ఫరో వచ్చాడు ఇశ్రాయేలు మీదకి, సముద్రంలోనే అతని జీవితం ముగించబడింది.
పశువు వంటి మనసు కలిగిన ఈ నెబుకద్నెజర్ తన జీవితం కలిగి ఉన్నాడు, గడ్డి తిన్నాడు. చివరికి అతని జీవితం మానవ మనసు మారిన తర్వాత మరలా దేవునిలోకి వచ్చి తన తప్పును తాను తెలుసుకుని దేవునిని కీర్తిస్తూ కొనియాడుతూనే ఉన్నాడంట. ఎటువంటి చెడ్డ మనసు, ఎటువంటి కఠిన మనసు! సౌలు అంటే ఎవరి మీద చెడ్డ మనసు పెట్టుకున్నాడు? ఎవరి మీద అంట? దావీదు మీద. ఎప్పుడైతే ఇతను చెడ్డ మనసు ఎప్పుడు వచ్చిందో తెలుసా? అక్కడ ఉన్న స్త్రీలందరూ దావీదును పొగుడుతున్నారు. దావీదు చేసిన మంచి పనిని వారు కీర్తిస్తుంటే ఈ సౌలుకి నచ్చలేదంట. అదేంటయ్యా, ఆయన్ని పొగడతామేంటి, ఆయన 10,000 కొలదంటమేంటి, నన్ను 1000 కొలదంటమేంటి, నన్ను కించపరుస్తున్నారని అప్పటి నుంచి చనిపోయే వరకు కూడా చెడ్డ మనసుతోనే చనిపోయాడండి. కఠినమైన హృదయంతోనే చనిపోయాడు. చనిపోయే వరకు కఠినమైన మనసు అతని నుంచి పోలేదు. దావీదైతే కఠినమైన పెట్టుకున్నాడు, కానీ మనకెందుకు లేని సౌలు తరుముతుంటే జాగ్రత్తగా దేవుడు అతని ప్రాణాన్ని తప్పిస్తున్నాడు. సౌలుకు కఠినమైన మనసు వచ్చింది. ఎన్నడూ కూడా బ్రతికి ఉన్నంత కాలం దావీదును ప్రేమగా చూసి మాట్లాడి తన దగ్గర చేర్చుకున్నది లేదు. తరుముతున్నవాడే పోయాడు. తరమబడుతున్నవాడు సింహాసనం మీద కూర్చున్నాడంట. మనుషులు కఠినంగా ప్రవర్తించారని, మనుషులు చెడ్డ మనసు కలిగి ఉన్నారు మనం అనుకుంటాం. చెడ్డ మనసు కలిగి ఉన్న సౌలు జీవితం అంతమొందించబడింది. దావీదు జీవితం హెచ్చించబడుతూ ఉన్నది. దేవుని మాటలు వింటున్న వారి జీవితంలో చెడ్డ మనసు, కఠినమైన మనసు మనుషులు నీ యందు చూపించని దేవుడిని జీవితాన్ని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉన్నాడేమో, దేవుడిని జీవితాన్ని బలపరచాలనుకుంటున్నాడేమో. కొన్నిసార్లు సేవకుడి మీద కూడా కఠినమైన మనసు ఉంటుంది. ఉండనే అయినా పర్వాలేదు, దేవుడు నన్ను హెచ్చించాలనుకుంటున్నాడేమో. మహాభక్తుల మీద చెడ్డ మనసు పెట్టుకుంటేనే ప్రజలందరూ, వారి శత్రువులందరూ అనపబడినప్పుడు దేవుడు భక్తులను హెచ్చించాడంట. ఎవరి మీదైనా చెడ్డ మనసు ఉన్నా, ఎవరి మీద ఏ మనసు ఉన్నా, ఎవరి మీదైనా కఠిన మనసు ఉన్నా, ఏ విధమైన జీవితాలు కలిగి ఉండని నువ్వు గమనించాల్సి ఏంటిదంటే దేవుడు నన్ను హెచ్చించబోతున్నాడు అనుకుంటా. అందుకే నాకు విరోధంగా వస్తున్న వారిని దేవుడు అణచివేస్తున్నాడు. నాకు విరోధంగా రూపించబడుతున్న ఆయుధమును విరగగొడుతున్నాడు. నాకు విరోధంగా ఉన్న వాటిని అన్నిటిని దేవుడు దూరపరుస్తున్నాడు. నా జీవితానికి ఏదో అడ్డం వస్తుందని అలాగే కఠినమైన మనసు కలిగించాడు. నేను హెచ్చించబడే సమయం ఆసన్నమైనది. హల్లెలూయా! దేవుడు నా జీవితాన్ని బలపరిచే సమయం ఆసన్నమైనది. వారు కఠినంగా ఉన్నారని, కఠినంగా మాట్లాడుతున్నారని, కఠినమైన జీవితాలు కలిగి ఉన్నారని, పశువు వంటి జీవితాలు కలిగి ఉన్నారని, చెడ్డ మనసు కలిగి ఉన్నారని నీకు అనిపించినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రభువా, నా జీవితాన్ని హెచ్చిస్తబోతున్నావా? మనుషులు అనేక విధములుగా చెడ్డ మాటలు పలుకుతున్నారు, అన్ని విధములుగా దోషణలు చేస్తున్నారు. ఏది చేసినా సరే ఈ లోకంలో ఉంటుందిగా, పడ్డోడు ఏం కాదంట, బాగానే తెలుసు అన్నీ. కానీ ఈ సందర్భం వస్తే మాత్రము ఏమంటే వారు కఠినంగా ఉంటున్నారండి, వారు చెడ్డ మాటలు పలుకుతున్నారండి అని నీకు అనిపిస్తే సెప్టెంబర్ 1వ తారీఖున చెప్పబడిన వాక్యము ఎప్పుడు కూడా మన ఛానల్లో ఉంటుంది. అది చూసుకోండి అమ్మా. ఆ వాక్యము చూసుకొని నువ్వు ఆత్మీయ జీవితంలో చల్లరిపోయి వాక్యంను మర్చిపోతే మరొకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు నీ జీవితం అనిపిస్తూ ఉంటుంది, నిశ్చయముగా ఈ వాక్యం నన్ను బలపరిచింది. ఎవరైనా సరే చెడ్డ మనసు కలిగి ఉండని, ఏ మనసు అయినా కలిగి ఉండని, దేవుడు నీ జీవితాన్ని హెచ్చించాలని ఆలోచన కలిగి ఉంటే మనుషులకు చెడ్డ మనసు కలిగించగా వారు అలాగే ఉంటారు. చెడ్డ మనసుతో జీవించినంతకాలం సౌలు వలె. కానీ నీ జీవితాన్ని అనేక బాధలు పడుతూ, అనేక వేదనలు పడుతూ, అనేక మాటలు పడుతున్నా చూసావా, ఏదో ఒక రోజున దేవుడు నీ జీవితాన్ని వారికంటే కూడా ఒక మెట్టు పైనే ఉంచుతాడంట. హల్లెలూయా! అటువంటి జీవితంలో కలిగి ఉండటానికి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర మంచి మనసు కలిగి మనం వ్యవహరిద్దాం. యేసుక్రీస్తు వారు కలిగిన మంచి మనసు మనం కలిగి ఉందాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. వారు తమ మనసులో దేవునికి చోటి ఎనొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు
దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించను. ఇది ఎన్నో మనసు మనము యెహోషువ గ్రంథంలో చూసాం కదా. అది ఏ మనసు అంట? ఏ మనసు అది? కఠినమైన మనసు. ఫరో కొంది ఏ మనసు? ఏడిది? ఫరో కొంది ఏ మనసు? కఠినమైన మనసు లేదా కఠినమైన హృదయం. నెబుకద్నెజర్ కొన్నది ఏ మనసు? ఏ మనసు అంట? పశువు మనసు కలిగి ఉన్న. సౌలు కొన్నది ఏ మనసు? చెప్పండి. కఠినమైన మనసు. ఇక్కడంట దేవుడు కొంతమంది జనాంగానికి భ్రష్ట మనసు అనుగ్రహించాలంటే కారణం ఏంటిదంటే, లోకంలో ఉన్న ప్రజలు చేయనట్లుగా మేము చేయాలి, లోకంలో ఉన్న ప్రజలు జీవిస్తున్నట్లుగా మేము జీవించాలి. పౌలే వారందరినీ కూడా యేసుక్రీస్తు కృపను బట్టి వారిని రక్షించాలని ఆలోచన కలిగి ఉంటుంటే, మేము అలాగ ఉండమయ్యా, ఇలాగే జీవిస్తామని దేవుని మాటలు వారు ఆలకించగా వారందరూ తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వారు తమ కాని ఆచారాలను పాటిస్తున్నారు. అటువంటి సమయంలో దేవుడు అంట వారికి ఏ మనసు అప్పగించాడంట? భ్రష్టు మనసు అప్పగించాడు. ఇక వారి జీవితాలండి మరలా దేవుడి దగ్గరికి రాలేవు, వారికి భ్రష్టులైపోతామే. ఇటువంటి మనసు వస్తే కఠినమైన మనసు కంటే, కఠినమైన చెడ్డ మనసు కంటే, పశువు మనసు కంటే ఈ భ్రష్ట మనసు వచ్చిందంటే ఏ సేవకుడు మార్చలేడు, ఎవరు కూడా మార్చలేరు వారి జీవితాలు. దేవుని మాటలు ఆలకిస్తున్న వారి జీవితంలో ఎటువంటి మనసు మనలో ఉన్నది? మంచి మనసు కలిగి ఉంటే దేవుడు కూడా నీతో మంచిగా తన జీవితం గురించి అనేక విషయాలు మాట్లాడుతూ నిన్ను దర్శిస్తూ ఉంటాడు. ప్రజలు కూడా మంచి మనసు కలిగి ఉంటే నీతో అనేక మంది కలిసి ఉంటారు. లేదండి చెడ్డ మనసు, కఠినమైన మనసు అంటే, కఠినమైన మనసు కలిగిన ఈ ఇశ్రాయేలు మీదకు వచ్చిన ప్రజలందరూ కూడా హతులైపోయారు. ఇశ్రాయేలు ప్రజలు స్వాస్థ్యమును స్వాతంత్రించుకున్నారు. కఠినమైన మనసు కలిగిన ఈ ఫరో జీవితము ముగించబడింది. ఇశ్రాయేలీలందరూ సంతోషిస్తున్నారు. పశువు మనసు కలిగిన నెబుకద్నెజర్ తన జీవితంలో తన తప్పు తాను తెలుసుకుని మరల మానవ వంటి మనసు కలిగి ఉన్నాడంట. సౌలు దావీదు మీద కఠినమైన మనసు కలిగి ఉన్నాడు. సౌలు అతని జీవితం ముగించబడే వరకు, ప్రాణము పోగొట్టుకునే వరకు కూడా మంచి మనసు తేలక తన కత్తే తన ప్రాణం తీసివేసింది. దావీదు నష్టపోలేదండి, మంచిగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. దేవుని చేత నియమించబడిన ఈ రోమిలో ఉన్న సంఘంలో ఉన్న ప్రజలు పౌలు అనేక మాటలు రాస్తూ వారిని బలపరుస్తుంటే వారు దేవుని వైపు తిరగమంటున్నారు. దేవుడు అంట వారికి చెడ్డ మనసు, భ్రష్ట మనసు వారికి ఇస్తున్నాడంట. పౌలేమి నష్టపోలేదు, అతనితో జత పనివారు ఏమి నష్టపోలేదండి. ఇటువంటి మనసు కలిగిన వారి జీవితాలు నష్టపోతున్నాయి. కాబట్టి నీ మీద ఎవరైనా చెడ్డ మనసు కలిగి ఉన్నా, వ్యతిరేకమైన మనసు కలిగి ఉన్నా, చెడ్డ మాటలు ఎన్నైనా పలికినా పలకని, ఎన్నైనా మాట్లాడుకొని, ఎన్ని విధములుగా ఎన్ని జీవితాలు కించవరచని, ఏదైనా చేయని, చెప్పబడిన మాటలు, బైబిల్లో ఉన్న లేఖల మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకో. వారు చెడ్డగా ఉన్నవారు, వారు మాట్లాడుతున్నారు, ఇక వారి స్వభావం అలాగే ఉండిపోతూ ఉంటుంది. కానీ దేవుడైతే నిన్ను తరతరముల వరకు హెచ్చించి నీ కుటుంబాన్ని దీవించాలని ఆయన ప్రణాళిక అయి ఉన్నది. అటువంటి సమయంలో ఎవరిని బట్టి నువ్వు దిక్కించవద్దు, ఎవరిని బట్టి నువ్వు వేదన పడవద్దు. ఒకవేళ మనుషులు ఏమి అన్నా పర్వాలేదు, దేవుడు కానీ ఏమన్నా నిన్ను అన్నా, లేకపోతే దేవుడు ఏమన్నా నీ ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నా, అటువంటి సమయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి సిద్ధపడి దేవుని దగ్గర అడుగు. నిశ్చయముగా దేవుడు మంచిగా నీతో ప్రవర్తిస్తూ ఉంటాడు, మంచి కార్యములు చేస్తూ ఉంటాడు. ఆయన గొర్రెల కాపరిగా నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడని లేఖన భాగంలో తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు బట్టి దేవుడు మీకు మంచి మనసును అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకాళ్ళు వంచాలి. ప్రార్థన అనగానే అందరూ మోకాళ్ళు వంచాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రభు దగ్గర మనం మంచి మనసు కొరకు అడుగుదాం.
ఇప్పటి వరకు ఎన్నో మనసులు మన జీవితానికి ఉన్నాయి, కఠినంగా వ్యవహరించి ఉంటాం, చెడ్డ మనసు కలిగి వ్యవహరించి ఉంటాం. ఇటువంటి మంచి మనసు దేవుడి దగ్గర మనం సంపాదించుకుందాం. ప్రభు దగ్గర అడుగుదాం, కొద్ది నిమిషాలు పట్టు, ప్రభువా మా జీవితానికి మంచి మనసు అనుగ్రహించండి అయ్యా. కఠినమైన మనసు ప్రభువా మాలోంచి తొలగించండి అయ్యా. చెడ్డ మనసు మాలోంచి తొలగించండి ప్రభువా. నెబుకద్నెజరుకున్నటువంటి మనసు మాలోంచి తొలగించండి ప్రభువా. నీ యందు మేము మంచి మనసు కలిగి ఉండాలి. చెడ్డ మనసు కలిగిన వారు ఏమైపోయారు చూశారు కదా. వారు నష్టపోయారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. వారి జీవితంలో దేవునికి దూరమైపోయిన వారు ఉన్నారు. వారి జీవితం నష్టము చూసిన వారు ఉన్నారు. కఠినమైన మనసు కలిగి ఉన్నావా, నష్టము కలుగుతుందండి. చెడ్డ మనసు కలిగి ఉన్నావా, మన జీవితం నష్టపోతుంది. సౌలు వంటి దురాత్మ కలిగిన మనసు కలిగి ఉన్నావా, మన జీవితం దేవునికి దూరమైపోయి కొట్టబడుతూ ఉంటాం. అటువంటి మనసు మనకు అవసరం లేదు. ఈ పగటి కాల సమయంలో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు కదా. ఏ మనసు కలిగి ఉన్నావో దేవుడి దగ్గర మనం పరీక్షించుకుందాం. ప్రభువా నా జీవితంలో అటువంటి మనసులు ఏమైనా నీకు వ్యతిరేకంగా ఉంటే వాటిని ప్రభువా తొలగించండి. మంచి మనసు కావాలి, ప్రజలతో మంచి మనసు కలిగి ఉండాలి ప్రభువా. అనేక మంది జనాంగంతో మంచి మనసు కలిగి ఉండాలి. నీవు మాట్లాడితే నీ జీవితము మంచిగా ఉంటుంది. దేవుని యొద్ద నుంచి నీ మెప్పు పొందుకుంటావు. ఒకవేళ నువ్వు మంచి మనసు కలిగి ఉండకపోతే ప్రజలందరినీ చూసి చేదరించుకుంటారు, ప్రజలందరినీ చూసి హేళన చేస్తూ ఉంటారు, ప్రజలందరినీ చూసి అవమానపరుస్తుంటారు, ప్రజలందరినీ చూసి అపహాసం చేస్తూ ఉంటారు, ప్రజలందరినీ హేళన చేస్తూ ఉంటారు. ప్రజల దృష్టిలో దేనికి కూడా నువ్వు జీవితము అవసరం లేదన్నట్లుగా మానవులు ఎదుట ఉంటావండి. అటువంటి హృదయం నీకు కావాలా? అటువంటి జీవితం నీకు కావాలా? అవసరం లేదు. ప్రభు దగ్గర ఉండి ప్రభువా ప్రజల దృష్టిలో ప్రభువా ఒక సాక్ష్యం సంపాదించుకోవాలంటే మంచి మనసు కలిగి ఉండాలయ్యా. మంచి హృదయం కలిగి ఉండాలి. చెడ్డ మనసును ఆలోచించి తొలగించేయి. మనుషులు నీ మీద ఎన్నో మనసులు పెట్టుకోవచ్చు, చెడ్డగా ఉండవచ్చు, విరోధంగా మాట్లాడుకోవచ్చు, దేవునికి విరోధంగా మాట్లాడుకోవచ్చు, లేఖనములకు విరోధంగా మాట్లాడుకోవచ్చు. ఇన్ని మాటలన్నా పలికినా నీ జీవితంలో దేవునికి స్తుతులు చెల్లించి మౌనంగా వ్యవహరించు. దేవుడు ఆ సమయం రాగానే, శత్రువులు చూస్తూ ఉండగానే, చెడ్డ మాటలు పలికిన వారు చూస్తూ ఉండగానే, విరోధంగా మాట్లాడిన వారు చూస్తూ ఉండగానే, కఠినమైన హృదయం కలిగిన వారు చూస్తూ ఉండగానే దేవుడు వారి మందులు నిన్ను హెచ్చించబోతాడంట. దేవుడు వారి మందులని హెచ్చించబోతూ ఉంటాడు. దేవుడు వారి మందులని గణపరచబోతున్నాడు. లేఖన రాయబడుతుంది, నా శత్రువుల మధ్యలో నీవు నా భోజనం సిద్ధపరుస్తావు. కాబట్టి దేవుడి మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ ప్రభువా ఈ రోజు నుంచి నీ సన్నిధిలో ఒక ప్రత్యేకమైన తీర్మానం చేసుకుంటున్నాను. ఏంటిదంటే మనుషులు నా మీద చెడ్డగా పలికిన, కఠినంగా వ్యవహరించిన, ఏ విధమైన జీవితాలతో ప్రభువా ఎన్ని మాటలన్నా ప్రభువా నీ వైపు తిరిగి జీవిస్తానయ్యా. కఠినులైన వారి వైపు నేను తిరగనయ్యా. చెడ్డ మనసు కలిగిన వారి వైపు నేను తిరగను ప్రభువా. నీవు కదా నన్ను బ్రతికిస్తుంది, నీవే కదా నన్ను పోషిస్తుంది, నీవే కదా నన్ను తప్పిస్తుంది, నీ ద్వారానే కదా ప్రభువాని కాపాడబడుతుంది, నీ ద్వారానే కదా ప్రభువాని రక్షించబడుతుంది, నీ ద్వారానే కదా ప్రభు నాకు ఆరోగ్యం కలుగుతా ఉన్నది, నీ ద్వారానే నా జీవితం కాపాడబడుతుంది, నీ ద్వారానే కదా ప్రభు ఈ జీవితము. అటువంటప్పుడు మనుషులు ఏమన్నా నాకు అనవసరమయ్యా. నీవు నాకు అన్నీ కలిగిస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు. నీ వైపే తిరిగి ఉంటాను. నీవేమో నన్ను అన్నా నేను పడతానయ్యా. నా జీవితాన్ని గద్దించిన అనుభవిస్తాను ప్రభా. నీవు శ్రమల కొలివిలో నా జీవితం తీసుకెళ్ళినా అనుభవిస్తానయ్యా. నా జీవిత బాధల వలయతున్నా అనుభవిస్తానయ్యా.
నీకు మాత్రమే నా జీవితం మీద అధికారం అన్నదయ్యా. నీవు మాత్రమే నా దేవుడవు, సర్వశక్తిమంతుడవు. నీ వైపే తిరుగుతానయ్యా, మనుషుల వైపు తిరగను, మనుషుల వైపు నేను చూడను. నీతోనే జీవిస్తానయ్యా. ఇదే నా తీర్మానం, ఇదే నా ప్రణాళిక, ఇదే నా సమర్పణ. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన మాటలు మన జీవితాల్లో ఫలభరితమైనట్లుగా ఆత్మచేత ప్రేరేపించబడిన వారు ఎవరైనా సరే ఒక్కరు ప్రార్థన చేయండి.